సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. చాలా ఇయర్స్ పట్టింది కదా అన్నయ్యకి బయట అంత పడ్డా. మర్చిపోయానులేండి ఆ గొడవ. ఇప్పుడు కూడా ఆయన బయట పడలంట. ఎట్టా మనం చెప్తాం కానీ తను తప్పదుగా మరి, అనుభవించాడు తెలుస్తుందని. మనం ఏం దయా మర్చిపోంటాం కదా, అది మరి జరిగేది కష్టం. కానీ కోటా శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే, అంటే టైం లేకుండా రెస్ట్లెస్ గా చేసి ఆర్గాన్స్ మీద పడి అది కామన్. ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా వద్దులేండి, రెండు ఎక్కువ. బస్ అది వదిలేసిండి, ఆ టాపిక్ అది వద్దు, మర్చిపోయాం దాన్ని మళ్ళీ. ఏంటి ఆయన హెల్త్ ఏంటి అసలు కంటే రకరకాల ఆయన చనిపోయారని న్యూస్ కూడా విన్నాం మనం. అది అందరికి పని లేనట్టు పెట్టాడు. హాయిగా ఆరోగ్యం ఉన్నవాడు కూడా ఎదురు జరిగిందండి, కాలు ఎరిగిందని రాస్తుంటారు మన వాళ్ళు. అది ఏముందిలేండి, అది చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రాశారుగా పోయాడని. లేడీ ఆర్టిస్టులు కూడా రాస్తారు. అది ఏదో చందాన ఏదో చిన్న తలకాయనొప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కనపడ్డాడు కూడా చచ్చిపోయాడు. అదేమంటే హాస్పిటల్ చూసి, హాస్పిటల్ ఉన్నాడా 70 ఏళ్ళు వచ్చినవాడు, ఏదో హాస్పిటల్కి వెళ్ళడు, ఏదో అంతే. ఇలా వార్తలు ఫైర్ కావాలి వాళ్ళు. బాధపడ్డారు కదా బాగా, ఆయన వీడియో కూడా పెట్టారు ఒకటి. ఎన్నిసార్లు పెడతాడు, అదే విసుగు టూరుకున్నాం, అనవసరం ఎందుకని. ప్రెస్ పెట్టి ప్రతిసారి వాళ్ళ మళ్ళీ ఇంకోటి దీని కౌంటర్ ఇంకోటి ఇస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసుకుంటున్నారు, అందరు బాగా కలవటం, ఎవరు మీరు కోటా గారు. అయ్యో అవన్నీ ఉంటాయండి, ఎందుకు ఉండదు. ఎక్కడెక్కడన్నా ఇప్పుడు ఇదివరకు ఆ టైం లేదని ఇప్పుడు అందరిని పిలుస్తాడు, చేస్తాడు, కూర్చోబెడతాడు, అందరూ వెళ్తా. కనీసం నేనైతే మీతో వారానికి ఒకసారి గ్యారంటీ కలుస్తాం. ఇక మా సిస్టర్స్ వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళు వెళ్తారు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఇప్పుడు మనకి వెళ్ళటానికి తగ్గిందిగా, మొబిలిటీ తగ్గింది, వెళ్ళలేడుగా బాగా. వెళ్ళాలంటే పెద్ద మామూలుగా గబుక్కన ఏదో బస్సు యొక్క రైలుకి వెళ్ళే మనిషి కాదు కదా ఈ పక్కన. మన అందుకని ఏంటంటే తన్నే పిలుచుకుంటాడు, చేస్తాడు, అంతా హ్యాపీ. ఆ దుఃఖంలోనే బాధలోనే హ్యాపీ అంట. ఓకే.